హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో పండిన ములక్కాయలు కోసుకుని ఈరోజు కర్రీ చేసుకుందాము. ములక్కాయ, వంకాయ, టమాటా కర్రీ చేసుకుందాము. ములక్కాయ వల్ల ఉపయోగాలు కూడా చెప్పుకుందాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ములక్కాయ కర్రీ నా స్టైల్లో చేస్తాను. కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి చిన్న ముద్ద వేసుకుందాము. 4 ములక్కాయలు, 4 వంకాయలు, ఉల్లిపాయ కూడా మన గార్డెన్లో పండిందే, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, వీటితోనే చక్కగా మనం కర్రీ చేసేసుకుందాం. ఈ కర్రీకి మనం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఆనియన్ చాపర్లో ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి కర్రీలో వేసుకుంటాను. మనం ములక్కాయలు కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే, ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కంట్లో నీరు రాకుండా ఉండాలంటే మనం ఉల్లిపాయలు అడ్డుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకుంటే కంట్లోంచి నీరు రాకుండా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఆనియన్ చాపర్లో వేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ములక్కాయ కర్రీ గ్రేవీ రావాలంటే ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. టమాటాస్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ములక్కాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మంచి రుచితో పాటు ఆరోగ్యంగా ఉండటానికి వీటి వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ములక్కాయలో కాల్షియం ఎక్కువ ఉంటుందట. 1 వీక్ ఒకసారి అయినా మనం ములక్కాయ కర్రీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఐరన్తో పాటు విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయట ఈ ములక్కాయల్లో. దాని వలన ఎముకలు మంచి బలాన్ని చేకూరుస్తుందట ఈ ములక్కాయ తినడం వల్ల. మనము దొరికినప్పుడు ఈ ములక్కాయని కర్రీ కింద చేసుకుని, సాంబార్ కింద, కర్రీ కింద ఏ విధంగా అయినా చేసుకుని ములక్కాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాయల్ని ఆనియన్స్లో వేసుకుని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత కర్రీ చేసుకుంటే ములక్కాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. ములక్కాయ చిన్నపిల్లలకి చాలా మంచిదట. వాళ్ళు కారం తిన్న పిల్లలకు కూడా చక్కగా ఉడకబెట్టేసి దాని గుజ్జుని తీసేసి చక్కగా చిన్న సాల్ట్ కలిపేసి పెట్టేస్తే చాలా మంచిదట చిన్నపిల్లలకి. టమాటాస్ కూడా మనం ఆనియన్ చాపర్లో వేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. కొంచెం గ్రేవీ కోసం ఇలా చేస్తున్నాను అనమాట. పులుసు కూర మనకేంటంటే ఉల్లిపాయలు, టమాటాలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మన పులుసులోను. అలా కాకుండా చక్కగా ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి గ్రేవీలాగా వస్తుంది కర్రీ. ములక్కాయలు ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఉల్లిపాయలు అడుగంటేస్తుంటాయి కదా. కొంచెం మగ్గిన తర్వాత మన గార్డెన్లో వంకాయలే కదా చెప్పాను, ఇవి కట్ చేసుకుని వేసేసుకోవాలి. చక్కగా ఉడికిపోయండి. పక్కనేమో బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. నేను ఇద్దరం బ్రౌన్ రైసే తింటామన్నమాట. వార్చుకుంటాను, అన్నం అయితే వారుస్తానమాట. చూడండి, వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇవి కూడా మగ్గబెట్టుకుందాం. చక్కగా మనం ఈ ఆయిల్లోనే మగ్గిపోతే కర్రీ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్యాప్ పెట్టేసుకుని కాసేపు ఉంచుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కడిగిన వాటర్ కూడా మనం మొక్కలకే వేసుకుందాం. ఈ తుక్కు ఉంది కదా, ఇది కూడా అంతా మొక్కలకే వేసేసుకుంటాను. మార్నింగ్ లేచి రైస్ కడిగిన వాటర్ దగ్గర నుంచి వెజిటేబుల్ కట్ చేసుకున్నవి, మనం రైస్ వార్చుకున్న గంజి, నెక్స్ట్ టీ పెట్టుకున్న టీ పొడి, ఇవన్నీ నేను ఒక బకెట్లో వేసేసుకుని ఉంచేసుకుని అప్పుడు మొక్కలకు వేసుకుంటాను. చూడండి, మళ్ళీ దాని క్యాప్ తీసి ఒకసారి కలుపుకుందాము. ఇలా మగ్గే వరకు 4-5 సార్లు క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి ఉంది కదా, దీంట్లో కొంచెం దంచేసుకుని
జస్ట్ దంచుకుని వేసుకుంటే మంచి టేస్ట్, మంచి స్మెల్ ఉంటుంది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నేను రోజు టీలో వేసుకుంటుంటాను అల్లం. చిన్న అల్లం ముక్క, 4-5 రేకలు ఎల్లుల్లిపాయలు వేసుకుని చక్కగా దంచేసుకుని అప్పుడు మనం కర్రీలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల నేను ఏ కర్రీలైనా జస్ట్ అప్పటికప్పుడు దంచేసుకుని వేసేసుకుంటాను అనమాట కర్రీలో. ఇంకా జీలకర్ర అన్నీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను 2 వేస్తానన్నమాట. ములక్కాయ వంకాయ కర్రీ ఎలా వండేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది, మనం మసాలాలు వేయకపోయినా. పక్కన టీ కూడా పెట్టేసుకుందాం. చూడండి, టీ పొడి, బెల్లము, చిన్న అల్లం ముక్క, ఒక లాలిక్కాయ వేసుకుని టీ పెట్టుకుంటాం. మా ఇద్దరికే సరిపోయినంత కొంచెం టీ పెట్టుకుని మార్నింగ్ తాగుతామన్నమాట. మాకు జనరల్ షిఫ్ట్, అందుకనే పొద్దున్నే వంట అయిపోతుంది. అప్పుడే టీలు, టిఫిన్లు, వంట అన్నీ అయిపోతాయి అన్నమాట ఒకేసారి. నాకు మార్నింగే పని అంతా అయిపోద్ది. వాకింగ్కి వెళ్ళొచ్చి చక్కగా ఇలా వంట చేసేసుకుంటాను. చూడండి, బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కారం, ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ టమాటాలు కూడా మనం ఆనియన్ చాపర్లో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం దీంట్లో. ఆల్రెడీ ములక్కాయలు మగ్గిపోయాయి కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు వేసేసుకోవచ్చు. మగ్గకపోతే మట్టుకు టమాటా అప్పుడే వేయకూడదు. ఇలా చక్కగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి, చక్కగా అప్పుడే కర్రీలాగా అయిపోయింది. అంటే ఆల్రెడీ ములక్కాయ మగ్గిపోయింది కదా, ఉడికిపోయింది అనమాట. సగం 75% అయిపోయినట్టే కర్రీ. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని కొంచెం మగ్గించుకుందాం. చూడండి, కర్రీ ఎంత చక్కగా కనిపిస్తుందో. దీంట్లో ఇప్పుడు చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందాం. చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకుని దాని తర్వాత మనం చింతపండు కూడా చిన్నది నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ములక్కాయ కూరలో చిన్న చింతపండు పడితే టేస్ట్ ఉంటుందన్నమాట. చిన్న పించి చాలా, ఎక్కువ కూడా అక్కర్లేదు. జస్ట్ ఇలా కలిపేసుకుని దాంట్లో వేసేసుకోవడమే. ఇలా వేసేసుకుని చక్కగా ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి చింతపండు, లేకపోతే ములక్కాయ సరిగ్గా ఉడకదు. చూడండి, చక్కగా గ్రేవీ కర్రీలాగా కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో. మనకి చపాతీలో కూడా చాలా బాగుంది ఈ కర్రీ అయితే. మేము చపాతీలోనే వేసుకుని తిన్నాము. అంటే లంచ్కి పట్టుకెళ్ళారు, మార్నింగ్ నైట్ చపాతీలు ఉంటే కాల్ చేశాను అనమాట నేను. లంచ్కి ఈ కర్రీ పట్టుకెళ్ళారు. చూడండి, టీ అయిపోయింది. బ్రౌన్ రైస్ కూడా, ఈ గంజి కూడా నేను మొక్కలకు ఉంచుతాను. దాన్ని ఒక దాంట్లో వార్చేసి ఒక బకెట్లో పెట్టుకుంటాం అనమాట. రోజు వచ్చిందంతా, పొద్దున్న సాయంత్రం వచ్చిందంతా ఒక బకెట్లో పెట్టుకుంటాం. పక్కన టీ అయిపోయింది కదా, టీ కూడా తాగేద్దాం. కర్రీ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ. పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. జస్ట్ మగ్గిపోతాయిలేండి త్వరగానే అవి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఈ లోపల టీ కూడా తాగేద్దాం. టీ మరిగిపోయింది. టీ వేసుకుని తాగుతుంటే నా వంక ఇలా చూస్తుంది మన బాస్కో. టీ కూడా తాగుతానంటాడు పొద్దున్నేని. నాకు కూడా టీ ఇవ్వండి అంటాడు అనమాట. చూడండి ఎలా చూస్తున్నాడు. ములక్కాయ కర్రీలో ఫైబర్ ఎక్కువ ఉంటుందట. చూడండి, దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఈ ములక్కాయలో మనకి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిదట. ఇది మార్నింగ్ కూడా పొద్దున్నే చక్కగా ములక్కాయ కర్రీ తింటే చాలా మంచిదట. చూడండి, కర్రీ చక్కగా కనిపిస్తుంది కదా, గ్రేవీలాగా ఎంత బాగా వచ్చింది చూడండి. టమాటా ముక్క కానీ వంకాయలు కానీ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏమీ కనిపించట్లేదు. మనం అలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే అసలు ఏం కనిపించవు అన్నమాట. ములక్కాయ కూడా వెళ్ళేది చూడండి. మనం ఎప్పుడైనా సరే కర్రీలో కొంచెం మగ్గబెట్టుకుని వండుకుంటే ములక్కాయ విడదనమాట. మామూలుగా ఫస్టే వాటర్ వేసేసామంటే ములక్కాయ విడిపోతుంది. చూడండి చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో గ్రేవీగా. బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది, టీ కూడా తాగేసాం. ఇప్పుడు పక్కన ఒక చపాతీ వేసేసుకుని ఈయనకి ఇచ్చేస్తాను. మార్నింగ్ కదా, పొద్దున్నే పనులు అనమాట ఇవన్నీ.
ఒక చపాతీ కాల్ చేసుకుని చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ తినేస్తారు. మార్నింగ్ ఎక్కువ తినరు అనమాట. ఒక 2 దోశలు కానీ, ఒక చపాతీ, ఒక 2 ఇడ్లీ అలా తింటారు. ఫ్రూట్స్ తింటారు దాంతోపాటు. చూడండి ములక్కాయ కూర ఎంత గ్రేవీగా ఉందో. చపాతీకి చాలా టేస్ట్గా ఉంది. చక్కగా 2 ముక్కలు వేసుకుని చపాతీలోకి తింటే చాలా టేస్ట్ ఉందన్నమాట. ఇలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, గ్రేవీగా వస్తుంది కర్రీ. మన గార్డెన్లో ఆర్గానిక్గా పండిన వెజిటేబుల్స్ కదా, చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట కర్రీ అంతా. ఇప్పుడు మస్క్ మిలన్ కూడా కట్ చేసుకుని ఈ లంచ్లోకి కొంచెం పెడతాను ఇప్పుడు తినడానికి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువేం తినరు, తక్కువ తింటారనమాట. బ్రౌన్ రైస్, మన ములక్కాయ కర్రీ, ఫ్రూట్స్ అంటే మస్క్ మిలన్ ముక్కలు కొన్ని, కర్డ్, ఇవన్నీ లంచ్లోకి పెట్టాను అనమాట నేను. అది బ్రేక్ఫాస్ట్ పొద్దున్న తినేసి వెళ్ళిపోతారు ఇది క్యారేజ్ పట్టుకుని. అన్నీ నేను టప్పర్ వేరే యూజ్ చేస్తానన్నమాట లంచ్ పెట్టడానికి. ఇలా చూడండి రోజు ఒక 4 బాక్సులు పట్టుకెళ్తారు. ఈ మాత్రం దానికి పొద్దున్న లేచి ఎంత టెన్షనో, వంట అవ్వలేదు, వంట చెయ్యాలి అని టెన్షన్ అనమాట పొద్దున్నే. అంటే టిఫిను, లంచ్, టీలు అన్నీ ఒకసారే కదా, కొంచెం లేట్ అయిపోద్ది అనమాట. వాకింగ్కి వెళ్ళొచ్చి నేను మొదలు పెడతాను ఇది చేయడం. త్వరగా అయిపోద్దులండి, పెద్ద కష్టమే ఉండదు. కానీ వీడియో తీసినప్పుడు మట్టి కొంచెం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? ములక్కాయ కర్రీ, ములక్కాయ వల్ల ఉపయోగాలు కూడా చెప్పుకున్నాం కదా. మన గార్డెన్లో ఆర్గానిక్గా పండిన వెజిటేబుల్తోనే కర్రీ చేశాను. ములక్కాయ కూర చాలా టేస్ట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.